చందమామ కథలు. సీసాలో దయ్యం. అనసూయకు కొత్తగా పెళ్ళయింది. భర్త జోగన్న మంచివాడే కాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా పెంచి పెద్ద చేసిన నాయనమ్మ అంటే భక్తితో పాటు ఎక్కడ లేని భయం కూడా. ఈ నాయనమ్మ రంగమ్మ పరమ గయ్యాళిది. అనసూయ చేత వెట్టి చాకరీ చేయించేది. అయినా తృప్తి పడక తిట్టడం, అప్పుడప్పుడు కొట్టడం కూడా చేస్తూ ఉండేది. రంగమ్మ పెట్టే బాధలు భరించలేక అనసూయ ఒకరోజు రాత్రిపూట ఆత్మహత్య చేసుకుందామని ఊరు చివర మర్రి చెట్టు వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో మాంత్రికుడు ఒకడు అక్కడ దయ్యాల కోసం తచ్చాడుతున్నాడు. వాడు అనసూయను చూసి ఆమె కథ అడిగి తెలుసుకున్నాడు. అనసూయ మాంత్రికుణ్ణి, నాకిక బతకాలని లేదు, సులభంగా ప్రాణం పోయే మార్గం ఏదైనా చెప్పు అని వేడుకున్నది. మాంత్రికుడు నవ్వి ఆమెకు ఒక సీసా ఇచ్చి, సీసా మూత తెరిస్తే ఒక దయ్యం బయటకు వస్తుంది. ఎంత కష్టమైన పని అయినా చేసి తిరిగి సీసాలోకి వెళ్ళిపోతుంది. నువ్వు మూత పెట్టేసేయి. అలా 100 సార్లు నీకు దయ్యం సహాయపడుతుంది. ఆ తర్వాత దయ్యానికి విడుదల ప్రసాదించు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఇతరులకు కష్టం కలిగించే పని మాత్రం చేయకూడదు అని చెప్పాడు. అనసూయ మాంత్రికుడికి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ సీసా తీసుకొని ఇల్లు చేరింది. మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే రంగమ్మ పెద్దగా కేకలు పెడుతూ, ఒసే పాపిష్టిదానా, రేపే పండగ, ఇంతవరకు ఇంటి బూజులు దులపలేదు, ఇంటికి సున్నాలు వేయలేదు, ఇల్లు అలకనూ లేదు, ఇంటి ముందు ముగ్గులు కూడా పెట్టలేదు. ఈ సంవత్సరం మనకేదో అరిష్టం పట్టుకుంటుంది. తొందరగా లేచి ఎంతో కొంత పని చెయ్యి అని పురమాయించి మళ్ళీ నిద్రపోసాగింది. అనసూయకు పట్టరాని దుఃఖం వచ్చింది. పండగకు అమ్మా నాన్న వస్తారని వాళ్ళ కోసం రకరకాల పిండి వంటలు చేయాలని అనుకున్నది. కానీ రంగమ్మ చెప్పిన పనులు ఎప్పటికి తెమిలేటట్లు? అంతలోనే అనసూయకు సీసాలో దయ్యం గుర్తుకు వచ్చింది. ఆమె సీసా మూత తీయగానే దయ్యం బయటకు వచ్చింది. ఆమె దానికి తన గోడు చెప్పుకున్నది. దయ్యం అనసూయను ఓదార్చి రంగమ్మ చెప్పిన పనులన్నీ చేయడమే కాక రకరకాల పిండి వంటలు కూడా చిటికెల మీద తయారు చేసి ఉంచింది. రంగమ్మ నిద్ర లేచేసరికి ఇల్లు అలంకరణతో మెరిసిపోతున్నది. పిండి వంటల వాసన ఘుమఘుమలాడిపోతున్నది. ఆమె ఇల్లంతా కలిగి తిరిగి చూసింది. తర్వాత కడుపు నిండా భోజనం చేసింది. పిండి వంటలు రుచికి ఆశ్చర్యపోతూ అనసూయ ఇన్ని పనులు ఎలా చేయగలిగిందా అని కుతూహలపడింది. ఆ రోజుకు అనసూయను ఏమీ అనలేదు. మర్నాడు అనసూయ తల్లిదండ్రులు వచ్చారు. రంగమ్మ వాళ్ళని ఎంతో బాగా ఆదరించి అనసూయను వాళ్ళ దగ్గర ఎంతగానో మెచ్చుకున్నది. 2 రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు. కూతురు అత్తింట్లో సుఖపడుతున్నది అన్న తృప్తితో వెళ్ళారు. ఆ తర్వాత రంగమ్మ మళ్ళీ విజృంభించింది. ఉతకవలసిన బట్టలు బోలెడున్నాయట. అనసూయ తల్లిదండ్రులు ఇంటి నిండా చెత్త పోశారట. బట్టలు ఉతకడానికి, ఇల్లు కడగడానికి బోలెడు నీళ్లు కావాలట. అందుకోసం అటక మీద గుండెగలు దింపి నూతి దగ్గర పెట్టి నీళ్లతో నింపాలట. అనసూయకు పనులు పురమాయించి రంగమ్మ పొరుగింటికి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి అనసూయ ఆమె చెప్పిన పనులన్నీ చేసేసింది. సీసాలోని దయ్యం ఎంతో సాయం చేసింది. ఇది చూసి రంగమ్మ తెల్లబోయింది. ఉన్నట్టుండి అనసూయ ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నదో అర్థం కాక ఆమె అక్కసుతో, నూతి నీళ్లు ఉప్పగా ఉంటాయి, బట్టలన్నీ కాలువ నీటిలో జాడించి తీసుకురా అన్నది. వెంటనే సరేనంటూ తలూపింది అనసూయ. అలా తలోపడం కాదు, బోలెడు బట్టలున్నాయి, అన్నీ ఒక్కసారి కాలువకు తీసుకెళ్లలేవు, రోజంతా పడుతుంది. కాలువకు పరుగు పరుగును వెళ్ళి వస్తూ తొందరగా పని ముగించాలి, సరేనా అన్నది రంగమ్మ. అనసూయ నెమ్మదిగా తలూపి కాలువ గాలి మలై మారుతంతో సమానంగా ఉంటుందని ఆదిలక్ష్మమ్మ గారి కోడళ్ళు లక్ష్మీరాజ్యం చెప్పింది. అందుకని బట్టలన్నీ అక్కడే ఆరేసి తీసుకురానా అన్నది. ఇది వింటూనే రంగమ్మకు మండిపోయి, ఆ పని చెయ్యి, ఎంత బాగా ఆరేసావో కాలువ దగ్గరకు వచ్చి మరీ చూస్తాను అంటూ కబుర్లాడేందుకు పొరుగింటికి వెళ్ళింది. అనసూయ సీసాలో దయ్యాన్ని పిలిచింది. దయ్యం ఆమెతో, నువ్వు కాలువ గట్టును కూర్చో, మొత్తం పనులన్నీ నేనే చేస్తాను అన్నది. సరేనని అనసూయ సంతోషంగా కాలువ దగ్గరకు వెళ్ళింది. దయ్యం అక్కడ పెద్ద పెద్ద కర్రలు పాతి తాళ్లు కట్టి ఇంట్లోని బట్టలన్నీ కాలువ నీళ్లలో శుభ్రంగా జాడించి ఆరవేసింది. మొత్తం పనులన్నీ చిటికెల మీద అయిపోయాయి. కొంతసేపటికి రంగమ్మ కాలువ దగ్గరకు వచ్చి తాళ్లకు వేలాడుతున్న బట్టలు చూసి ముక్కున వేలేసుకున్నది.
కానీ ఆమె అనసూయను మెచ్చుకోలేదు. ఆమె దగ్గర మాయలేవో ఉన్నాయని, అందువల్లనే ఎంత కష్టమైన పనులైనా చేయగలుగుతున్నదేనే అనుకున్నది. అయితే అన్ని మాయలుండి అనసూయ తనకు అణిగిమణిగి ఉంటున్నది కాబట్టి ఆ శక్తులకు తాను భయపడవలసిన అవసరం లేదు అనుకున్నది. అప్పటి నుంచి రంగమ్మ అసాధ్యమైన పనులన్నీ అనసూయకు చెప్పి చేయించుకుంటూ తను ఎంతో సుఖపడసాగింది. అలా 2 నెలలు గడిచేసరికి అనసూయకు సాయపడేందుకు సీసాలో దయ్యం 98 సార్లు బయటకు వచ్చింది. ఇక 2 సార్లు తనకు సాయపడి తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఆ తరువాత తన కష్టాలు మళ్ళీ మొదలు. ఇలా ఆలోచిస్తూ దుఃఖంతో అనసూయ గదిలో ఒక మూలన కూర్చున్నది. ఇంతలో అటుగా వచ్చిన రంగమ్మ అనసూయ మీద చిరాకు పడుతూ, ఏమిటలా తీరిగ్గా కూర్చున్నావు? పెరటబావి దగ్గర నీళ్లు ఉప్పగా ఉండడం వల్ల మంచినీళ్ల కోసం కాలువ చుట్టూ తిరగవలసి వస్తున్నది. బావి నీరంతా తోడి మంచినీటితో నింపు, వెళ్ళు అన్నది. రంగమ్మ గదిలోంచి బయటకు రాగానే అనసూయ సీసాలోని దయ్యాన్ని పిలిచి రంగమ్మ గొంతెమ్మ కోరిక గురించి చెప్పింది. దయ్యం విసుగ్గా ముఖం పెట్టి, నీకోసం ఇప్పటికెన్నో కష్టమైన పనులు చేశాను. నీకవి చిటికల మీద జరిగిపోయినట్లు కనబడినా నువ్వు పడ్డంత శ్రమ నాకు ఉంటుంది. అయినా నీకు నా మీద జాలి కలగడం లేదు. నానాటికి మరింత కష్టమైన పనులు చెబుతున్నావు అన్నది. ఏం చేయను, నాకు ఇలాంటి పనులు ఇష్టం లేదు, కానీ ఆ దుష్టురాలి కారణంగా చెప్పవలసి వస్తున్నది అన్నది అనసూయ. సరే, దీనితో 99 పనులు అవుతాయి. ఇంకొక పని మాత్రమే నువ్వు నాకు చెప్పాలి. ఆ తర్వాత ఏం చేస్తావు అని అడిగింది దయ్యం జాలిగా. మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాను అన్నది అనసూయ కన్నీళ్లు తుడుచుకుంటూ. అప్పుడు దయ్యం ఒక క్షణం ఆలోచించి, అయితే ఒక పని చెయ్యి. నేను ఎంతో మంచివాడైనా నా మనవడి భార్యను ఈ రంగమ్మలాగే నానా బాధలు పెట్టడం వల్లనే దయ్యాన్నయి నీకు సేవలు చేసుకోవలసి వచ్చింది. ఈ రంగమ్మ కూడా నాలాంటిదే కాబట్టి మనం ఒక ఉపాయం పన్నుదాం. ఇంకొకసారి రంగమ్మ నీకు కష్టమైన పని చెప్పగానే నన్ను పిలిచి ఆవిడ్ని చంపేయమని చెప్పు. నేను ఆ పని చేసి రంగమ్మ దయ్యాన్ని సీసాలో పెట్టి నా దారిన నేను వెళ్ళిపోతాను. ఆ తరువాత ఆ దయ్యం చేత నీ కసితీరా పనులు చేయించుకోవచ్చు అని చెప్పి క్షణాల మీద నూతి నీటిని మంచినీళ్లుగా మార్చి సీసాలోకి వెళ్ళిపోయింది. ఈలోగా అనసూయ ఏం చేస్తున్నదో చూడాలని అటుగా వచ్చిన రంగమ్మ చెవుల్లో ఈ సంభాషణ పడనే పడింది. దానితో ఆమెకు ఇన్నాళ్లుగా ఏం జరుగుతున్నది అర్థమైంది. అంతే, రంగమ్మ ఆ క్షణం నుంచి అనసూయకు కష్టమైన పనులు చెప్పనే లేదు. 100వ పని దొరక్క సీసాలో దయ్యం సీసాలోనే ఉండిపోయింది.